హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు తెలంగాణ స్పెషల్ రెసిపీ అయినటువంటి సర్వపిండిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ సర్వపిండి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోండి. ఈ కడాయిలో మనం ఆయిల్ వేసుకోవాలి. మనం డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ అవసరం పడుతుందో అంత ఆయిల్ని వేసేసి లో ఫ్లేమ్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ బియ్యం పిండిలోకి పల్లీల్ని వేయించి పొట్టు తీసేసి వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పుని ఒక 1 అవర్ ముందు నానబెట్టి వేసేసుకోండి. 1 టీ స్పూన్ వచ్చేసి నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు అనేవి ఇలాగే వేసేసుకోవాలి. పౌడర్ వేసే కంటే కూడా ఇలాగ ధనియాలు వేస్తే మనకి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా నేను మిక్సీ పట్టుకున్నాను, ఒక 1.5 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా ఇలా కాస్త చిన్నగా కట్ చేసి వేసుకోండి. సాల్ట్ అనేది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బియ్యం పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. నేను ఇక్కడ వచ్చేసి బియ్యం పిండిని పొడి బియ్యం పిండినే తీసుకున్నాను. నార్మల్ రేషన్ బియ్యాన్ని ఇలా పిండి పట్టించుకున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనకి రొట్టె పిండి ఎలా ఉంటుందో ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి ఒక ఫ్రై పాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోండి. ఇలా నాన్ స్టిక్ పాత్ర అయినా అవసరం లేదు, నార్మల్ ఏదైనా కానీ వెడల్పాటి పాత్ర తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని బాగా ఇలా స్ప్రెడ్ చేసి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా తడుతూ మనకి పెన్నం ఎంత ఉందో అంత సైజు పెద్దగా చేసేసుకొని ఇలా మధ్యలో చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఇలా రంధ్రాలు చేసుకోవడం వల్ల మనకి ఈ సర్వపిండి అనేది బాగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది కరకరలాడుతూ. కాబట్టి ఈ విధంగా చిన్న రంధ్రాలు చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కాంచుకున్నాం కదా ఆయిల్, ఈ ఆయిల్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ని పైనుంచి వేసేసుకోవాలి. జాగ్రత్తగా పైనుంచి ఈ వేడి ఆయిల్ వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా లైట్గా తిప్పుతూ కాల్చుకోవాలి. మనకి 3 నుంచి 5 నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఆయిల్లోంచి తీసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది సర్వపిండి అనేది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాన్లో ఫస్ట్ చూపించిన విధంగానే పిండి ముద్దనంతా వెడల్పుగా ఒత్తేసుకొని ఆ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఈ వేడి ఆయిల్ని ఈ ప్యాన్లోకి వేసేసుకోండి. ఆయిల్ వేసిన వెంటనే కదపకండి. ఒక 2 నిమిషాలు ఆగితే మనకి మనం వేసుకున్న సర్వపిండి అనేది నిదానంగా పైకి వస్తుంది. అప్పుడు ఇలా నెమ్మదిగా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్లేమ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే వెంటనే కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం అలాగే ఉంటుంది పచ్చిగా. చూడండి, ఇంకా ఈ విధంగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఆయిల్లో నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. చాలా కరకరలాడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా సేమ్ ప్రాసెస్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇలా ఒక 2 ప్యాన్స్ పెట్టుకుంటే మనకు ఒకటి ఫ్రై అయ్యేలోపు ఇంకొక దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఈ సర్వపిండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, కరకరలాడుతూ ఎంత బాగున్నాయో. మనకు ఆయిల్ కూడా అసలు ఎక్కువగా ఏం పీల్చదు. ఇది ఈవినింగ్ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. టీ టైం స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.